హలో అండి, నేను మీ సునీత. ఈరోజు అంగారక సంకష్టహర చతుర్థి పూజని ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున వచ్చింది కనుక దీనిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఈ సంకష్టహర చతుర్థి ప్రత్యేకం ఏమిటి అంటే సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే మంగళవారం రోజున వస్తుంది. ఈ రోజున ప్రత్యేకంగా గణపతితో పాటు మురుగనికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. మామూలు వారాలలో వచ్చిన సంకష్టహర చతుర్థి రోజున వ్రతం చేసుకుంటేనే ఎంతో పుణ్య ఫలితం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంటిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి సకాలంలో అన్ని పనులు జరుగుతాయి. అలాంటిది ఈ రోజున చేసుకునే వ్రతం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, మన కోరికలు ఎలా శీఘ్రంగా నెరవేరుతాయి, ఈ రోజు ప్రత్యేకత ఏమిటి, నేను ఎలా పూజని చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ప్రత్యేకంగా ఈరోజు గణపతికి మురుగనికి అభిషేకం చేసి గణపతికి సంకష్టహర చతుర్థి గణపతి పూజను చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి కూడా పంచామృతాలతో అభిషేకం చేసి కుజహోరలో తమలపాకు దీపం పెట్టుకుంటున్నాను. మొదటిగా నేను పాటించే నియమాలు: బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి తులసి కోట దగ్గర ముగ్గులు వేసి అమ్మకి దీపం ధూపంతో పూజని చేసుకుని హారతి ఇచ్చి పూజా రూమ్ని శుభ్రపరచుకొని 2 దీపాలు పెట్టుకొని లలితా సహస్రనామం కనకదార స్తోత్రం చదువుకొని గణపతికి మురుగనికి అభిషేకం కోసం పంచామృతాలని మరియు దీపం పెట్టుకోవడానికి మంచివి 6 తమలపాకులను తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి గణపతికి ఎంతో ఇష్టమైన జిల్లేడు ఆకులు పుష్పాలని శుభ్రపరచుకుని పుష్పాలని మాలగా కట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. గణపతికి మొదటిగా అభిషేకం చేసుకొని ఆ తరువాత మురుగనికి చేస్తాను. అభిషేకం కోసం మొదటిగా ఒక ప్లేటు పెట్టి ఓం గం గణపతియే నమః అనే మంత్రం చదువుకుంటూ స్వామిని పీఠం పైన ఏర్పాటు చేసుకొని కుంకుమ అక్షంతలు వేసి స్వామికి కుంకుమ బొట్టు పెట్టి అభిషేకం కోసం పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యితో అభిషేకం చేసి హారతి ఇచ్చాను. ఈ రోజున తప్పకుండా పసుపు అక్షంతలు, ఎరుపు అక్షంతలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ఎర్రటి అక్షంతలు స్వామికి అర్చన చేసి స్వామికి సమర్పించడం వల్ల కుజగ్రహం యొక్క అనుకూలత ఉంటుంది. ఈ మంగళవారంకి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించడం వల్ల చాలా మంచిది. గణపతికి ఎలా అభిషేకం చేసుకున్నానో అలాగే మురుగనికి కూడా అభిషేకం చేసి హారతి ఇచ్చాను. అభిషేకం అయిన తరువాత ప్రతిమలను కూడా ఇక్కడే పూజ రూమ్లోనే శుభ్రపరచుకుంటున్నాను. ఈ మంగళవారం రోజున వచ్చిన సంకష్టహర చతుర్థికి చాలా శక్తి ఉంది. ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజున చాలా మంది పూజలు వ్రతాలు చేసి ఎంతో మంచి ఫలితాలను పొందారు. ఈ రోజున ఈ వ్రతాన్ని నియమాలను పాటించి భక్తి శ్రద్ధలతో ఎవరు చేసినా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పెళ్లి కాని వారికి శీఘ్రంగా కళ్యాణం అవుతుంది. అంతేకాదు పిల్లలు పెద్దలు కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఈ అంగారక సంకష్టహర చతుర్థికి అంత విశిష్టత ఉంది. ఈ రోజున చేయలేని వారు తప్పకుండా మళ్ళీ వచ్చే సంకష్టహర చతుర్థిని నియమాలతో పాటించి ఈ వ్రతాన్ని చేసుకోండి. ఒక్కసారి ఈ వ్రతం చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాంటి వ్రతాలు చేయడం వల్ల డబ్బులు ఖర్చు అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు నేను చేసుకుంటున్న ఈ వ్రతంలో మీకేమైనా ఖర్చు అనిపిస్తుందా చెప్పండి. ఈ వ్రతంకి కావాల్సినవి తమలపాకులు, పసుపు, కుంకుమ, జిల్లేడు ఆకులు, జిల్లేడు పుష్పాలు, గరిక అన్నీ కూడా కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండేవే, మరికొన్ని ఇంటి చుట్టూ దొరికేవే. ఖర్చు లేకుండా పూజని వ్రతాన్ని చేసుకునే అవకాశం మనకి ఉంది. అయితే ప్రసాదం కూడా గణపతికి బెల్లం లేదా పాలు, పానకం అలా సింపుల్గా పెట్టుకోవచ్చు. లేదా ముడుపు కానీ కట్టుకుంటే ఆ ముడుపులో ఉన్న బియ్యం సాయంత్రం తీసి బెల్లం పొంగలి చేసి స్వామికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. నేను వ్రతం అయినా పూజ అయినా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాను. మన దగ్గర ఉంటే అంగారక చతుర్థి రోజున శ్వేతార్ఘ గణపతి ప్రతిమను పెట్టి పూజను చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజు ఎవరైనా వ్రతం చేసుకుంటే తప్పకుండా వ్రత కథను చదువుకోవాలి. చదువుకోలేని వారు వినవచ్చు. ఈ రోజున తప్పకుండా పసుపుతో చేసిన గణపతిని కూడా పెట్టుకోవాలి. పసుపు గణపతిని అక్షంతలు వేస్తూ ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామిని ఆవాహనం చేసుకోవాలి. శ్వేతార్ఘ గణపతి లేని వారు మన దగ్గర ఉన్న ప్రతిమను పెట్టుకొని చేసుకోవచ్చు. స్వామివారిని ఏర్పాటు చేసుకునేటప్పుడు మొదటిగా గణపతికి అష్టదళ ముగ్గును వేసుకుని మురుగనికి త్రికోణ ముగ్గును వేసుకున్నాను.
ఈరోజు గణపతికి 21 పత్రాలతో పూజను చేసుకుంటే చాలా మంచిది. నేను జిల్లేడు ఆకులు, తమలపాకులు 21 ఉండేటట్లు చూసుకున్నాను. ముగ్గు పైన కొన్ని అక్షంతలు పెట్టి ప్రతి జిల్లేడు ఆకుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు పైన అలంకరణ చేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి తమలపాకులను ఉంచి అక్షంతలు వేసి ఒక లోటస్ స్టాండ్ని పెట్టుకున్నాను. దానిపైన స్వామివారిని ఏర్పాటు చేసుకుని కొంచెం అక్షంతలు పుష్పాలను సమర్పిస్తూ ఓం గం గణపతి నమః అనుకుంటూ స్వామిని ఆవాహనం చేసుకున్నాను. ఇరవై 21 జిల్లేడు పుష్పాలతో మాలగా అల్లి స్వామివారి మెడలో సమర్పించాను. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ మాలను తెల్ల జిల్లేడు చెట్టు నుంచే మాత్రమే తీసుకొని మాలగా అల్లాలి. ఈ రోజున తెల్ల జిల్లేడు ఆకులు, పుష్పాలు, వేరు ఏదైనా సరే స్వామికి సమర్పించవచ్చు. అంతేకాదు స్వామివారికి గరికతో మాలను చేసి కూడా సమర్పించవచ్చు, లేదా అర్చనగా కూడా స్వామి దగ్గర పెట్టుకోవచ్చు. స్వామికి 21 పత్రాలతో పూజను చేసుకుంటే చాలా మంచిది. అందులోనూ ఈ తెల్ల జిల్లేడు గరిక ఉంటే ఇంకా మంచిది. స్వామి వారికి ఇష్టమైన మరియు వ్రతానికి ఏమి సమర్పించాలో అవి సమర్పించిన తర్వాత పుష్పాలతో స్వామిని అలంకరించుకొని కామాక్షి దీపమును కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా ముందుగా గణపతిని ఏర్పాటు చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ఏర్పాటు చేయబోతున్నాను. వేసుకున్న త్రికోణం ముగ్గులో కొంచెం అక్షంతలు వేసి దానిపైన 2 తమలపాకులను పెట్టి ఒక చిన్న స్టాండ్ని పెట్టి స్వామిని పెట్టుకున్నాను. స్వామికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పుష్పాలను సమర్పించి స్వామి అమ్మవార్ల ప్రతిమలకు కూడా పుష్పాలను సమర్పించుకున్నాను. ఇలా అలంకరణ పూర్తయిన తర్వాత మురుగనికి ఒక చిన్న మాలను సమర్పించాను. స్వామివారికి మంగళవారం రోజున ఎర్రటి పుష్పాలతో పూజను చేసుకోవాలి. ఈ మంగళవారం రోజున కుజిహోరలో తమలపాకు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఈ దీపం పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా 6 ప్రమిదలు తీసుకోవాలి, వేరువేరుగా పెట్టుకోవాలి. ఈ దీపం చాలా విశిష్టత ఉంది. ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకుంటే మంచిది, ఏ నియమాలు పాటించాలి, అలా అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను. కావాలి అనుకుంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఈ రోజైతే నేను మాకు దగ్గరగా ఉన్న టెంపుల్కి వెళ్ళి రాగి చెట్టు కింద ఉన్న నాగదేవతలకి కూడా పాలతో అభిషేకం చేసుకొని 9 ప్రదక్షిణలు చేసుకొని వచ్చాను. ఇలాంటి రోజులు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి, అందువల్ల నేను తప్పకుండా ఇవి పాటిస్తాను. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. కామాక్షి దీపంకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక చిన్న పీఠం పైన ఏర్పాటు చేసుకుని నూగల నూనెతో దీపాన్ని వెలిగించి అక్షంతలు పుష్పాలను సమర్పించాను. సుబ్రహ్మణ్య స్వామికి కుజిహోరలో దీపం పెట్టుకోవడం కోసం 6 తమలపాకులకి 6 ప్రమిదలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తొడాలను తీసిన తమలపాకులని స్వామివారి ముందు ఇలా ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క ప్రమిదను పెట్టుకున్నాను. ఈ దీపం పెట్టుకోవాలి అనుకుంటే నెయ్యిని మాత్రమే వాడుకోవాలి, లేదంటే నువ్వుల నూనెని ఆప్షన్గా పెట్టుకోవాలి. ఈ దీపంకి ఒత్తులను కూడా ఎర్రవి తీసుకోవాలి. ఎర్ర ఒత్తులు లేవు అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్లు ఎర్రటి కుంకుమలో బాగా అద్దుకొని వాడుకోవచ్చు. మీకు చూపించాలి అని తెల్లని ఒత్తులతో చూపిస్తున్నాను. నేను ప్రతి మంగళవారం కూడా ఈ దీపంను పెట్టుకుంటాను. మీరు ఎవరైనా కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే 6 మంగళవారాలు తప్పకుండా చేయాలి. నేను స్వామివారి ముందు 6 దీపాలను ఏర్పాటు చేసుకున్నాక ఏకవత్తితో దీపాలను వెలిగించి తమలపాకుల నుంచి తీసిన తొడాలను కూడా ఆ దీపపు కుందీలో వేసుకున్నాను. పాలతో పాయసం చేసి ప్రసాదంగా పెట్టుకొని గరికతో గణపతికి అష్టోత్తరం చదువుకొని పంచోపచారాలతో గణపతికి మురుగనికి పూజ చేసుకున్నాను. ఇక్కడ మీకు ముడుపు కట్టడం, సాయంత్రం వ్రతకథను చదువుకొని చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వడం చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. తులసమ్మకి కొంచెం నీరు పోసి ఆ తర్వాత ముగ్గును వేసి రంగులను వేసుకున్నాను. ఈరోజు అమ్మకి ప్రత్యేకంగా 2 దీపాలను పెట్టుకొని కడ్డీలు కర్పూరంతో హారతి ఇచ్చి ద్వార పూజను కూడా చేసుకుని మంగళవారం కనుక సాంబ్రాణితో ధూపం వేసుకున్నాను. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకష్టహర గణపతి పూజని ఆచరిస్తాము. అయితే ఈ రోజు తప్పకుండా చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి చంద్రదర్శనం అయిన తరువాతే భోజనం చేయాలి. అప్పుడే ఆ వ్రతం కంప్లీట్ అవుతుంది. ఒక్కోసారి మబ్బులు ఉండడం వల్ల చంద్రదర్శనం అవ్వదు. అప్పుడు చంద్రుడికి సంబంధించిన మంత్రాలను చదువుకొని రాగి చెంబులో నీళ్లను తీసుకొని దానిలో అక్షంతలు, పసుపు, కుంకుమ, ఎర్రటి పుష్పం అలా అన్నీ వేసి ఆర్ఘ్యం ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాతే ఈ వ్రతం పూర్తవుతుంది. ధనుర్మాసం విష్ణువుకి ఆ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఎంతో విశిష్టంగా విష్ణువుకి తులసీదేవిని ఎక్కువగా పూజిస్తారు.
అయితే ఈ సంకష్టహర చతుర్థి ఈ మాసంలో మంగళవారం రోజున రావడం వల్ల ఎంతో శక్తివంతంగా ఉంటుంది. నేను ఈ పూజని ఎలా చేసుకున్నానో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.